వివాదాస్పద వ్యాఖ్యలతో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బల్కసుమన్ను పోలీసులు కింగ్ కోటి జనరల్ హాస్పిటల్ కు తరలించారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలని సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బల్కసుమన్ను అరెస్ట్ చేసిన పోలీసులు మధ్యాహ్నం నుంచి నాంపల్లి పోలీస్ స్టేషన్ లో విచారించారు. బల్కసుమన్ స్టేట్మెంట్ తో పాటు సింగరేణి అధికారుల స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. బల్కసుమన్ వైద్య పరీక్షల అనంతరం జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు భారీ హైడ్రామా మధ్య బల్కసుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ భవన్ లో టీబీజీకేఎస్ నేతలతో జరిగిన సమావేశంలో బల్కసుమన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆయనపై పోలీసులు చర్యలకు సిద్దమయ్యారు. సంఘానికి మైలేజ్ రావాలంటే సింగరేణి భవన్ ను కూల్చేయాలని, రైలు పట్టాలను కోసెయ్యాలంటూ ఉద్వేగ వ్యాఖ్యలు చేశారు. బల్కసుమన్ మహా అయితే జైలుకెళ్తారంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి పిలుపు, హింసను ప్రేరేపించడం, రైలు రోకో లాంటి కామెంట్లపై మొత్తం 6 సెక్షన్ల కింద నాంపల్లి పోలీసులు బల్కసుమన్ పై కేసులు నమోదు చేశారు. అయితే తన అరెస్టుపై స్పందించిన బల్కసుమన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తనను జైలుకు పంపి పైశాచిక ఆనందం పొందాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ చూస్తున్నారని బల్కసుమన్ అన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకు పంపిస్తున్నారని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తననే టార్గెట్ చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ నన్ను టార్గెట్ చేస్తా ఉంది. ఈ 3 సంవత్సరాల పాలనలో నా మీద పదుల సంఖ్యలో కేసులు పెట్టింది. పాత రికార్డులు బద్దలు కొట్టడం ఏంటో తెలియదు. గతంలో 226 కేసులు ఉంది నా మీద తెలంగాణ. ఆ రికార్డు బద్దలు కొట్టాలనుకుంటున్నా ఏమంటారు కాంగ్రెస్ ప్రభుత్వం. అక్రమంగా అనేక కేసులు పెట్టి నన్ను వెచ్చిస్తూ ఉన్నారు. మొన్న మీరు చూస్తే కేతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డుల్లో అన్యాయంగా కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కుట్ర చేసి నా మీద, నాతో పాటు మా నాయకులు 25 మందిని అక్రమ కేసులు పెట్టి నన్ను ఆదిలాబాద్ జైల్లో 16 రోజుల పాటు ఉంచింది. సో అక్కడ అనేక రకాల జైల్లో ఇబ్బంది పెట్టి నాకు రోడ్ ఇన్ఫెక్షన్ వస్తే ట్యాబ్లెట్ ఇవ్వలేదు. దాదాపు 4-5 రోజుల పాటు విపరీతమైన చలి అక్కడ ఫిబ్రవరి మాసం చలి బాగుంటే నాకు బెడ్షీట్ ఇవ్వలేదు. అనేక రకాలుగా నన్ను రిస్ట్రిక్షన్స్ లో ఉంచుతూ వేధించి అయినా వాళ్ళ కడుపు మంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రి వివేక్ని, కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దల